ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేఎస్ లక్ష్మణరావు గారు. నమస్తే లక్ష్మణరావు గారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నేడు జూన్ 2వ తారీఖు, నేటితో మనకి హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కున్న పేగుబంధం తెగిపోనుంది. కానీ ఉమ్మడి చిక్కుడుగుళ్ళు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నాయి సార్. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళైనా కూడా విభజన హామీల ప్రక్రియ ఎందుకు పూర్తి అవ్వలేదంటారు సార్? ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి ఈరోజు జూన్ 2వ తేదీ 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిన రోజు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన రోజు. ఇక దాని మంచి ఏమిటి చెడు ఏమిటి దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే దాని మీద చాలా డిబేటు చర్చ జరుగుతుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ని విభజించటానికి 2014 ఫిబ్రవరిలో లోక్సభలో రాజ్యసభలో పెద్ద డిబేట్ జరిగింది. ఆ సందర్భంగా బిల్లు ప్రతిపాదించారు. ఆ బిల్లునే మనం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అని పిలుస్తున్నాం. సాధారణ భాషలో మనం విభజన చట్టం అని అంటున్నాం. సో ఈ బిల్లు ఆమోదం పొందే సమయానికి మన్మోహన్ సింగ్ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఈ చట్టమై రాష్ట్రం ఏర్పడి అమల్లోకి వచ్చేసరికి నరేంద్ర మోడీ నాయకత్వాన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఈ రోజుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈరోజు ఖచ్చితంగా 10 ఏళ్ళు అయింది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు ఉత్సాహాలతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. దాన్ని మనం కాదంటాం. కానీ మీరు అడిగిన ప్రశ్న, ఈ 10 ఏళ్లలో విభజన హామీలు ఎంతవరకు అమలు జరిగినాయి అని చెప్పి సాధారణంగా బీజేపీ రాష్ట్ర నాయకులను దేశ నాయకులను మనం అడిగితే దాదాపు అన్నీ అమలు చేసామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవాలు వేరు. విభజన చట్టంలో అనేక హామీలు ఇవ్వబడి తెలంగాణకు కూడా ఇవ్వబడి, ఆ చట్టంలో తెలంగాణకు కూడా ఇవ్వబడి, మరి తెలంగాణ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు జరిగారో అది ఆ చర్చకి నేను వెళ్ళటంలో. కానీ ఆంధ్రప్రదేశ్కి ఈ చట్టంలో ఇచ్చినటువంటి హామీల్లో 90% అమలు జరగలేదు. నేను ఎవరితో అయినా సరే చర్చ చేయడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే చట్టం పక్కన పెట్టుకుందాం, ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ సెక్షన్స్ ఎంతవరకు అమలు జరిగినాయి, మిగిలిన అన్నీ వదిలేద్దాం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో షెడ్యూల్ 13 అని ఉంది. ఆ షెడ్యూల్ 13లో మౌలిక వసతులు పరిశ్రమలు ఏం ఏర్పాటు చేస్తాం ఈ చట్టం కిందని రాయబడి ఉంది. అందులో ఒక అంశం, కడపలో సెయిల్ ఆధ్వర్యంలో ఒక భారీ ఉక్కు కర్మాగారాన్ని మేము ఏర్పాటు చేస్తాం. భారీ అంటే చిన్నది ఏదో ప్రైవేట్ రంగంలో కాదు. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇప్పుడు కడపలో ఆ ఉక్కు కర్మాగారం ఉందా? దుగ్గరాజపట్నంలో ఒక భారీ వాడరేవును మేము నిర్మిస్తాం. 2018 నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి కావాలా అని ఉంది. దుగ్గరాజపట్నంలో వాడరేవు ప్రారంభమైందా? రైల్వే జోను, ఇప్పుడు మనం సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఉన్నాం, కానీ విడిపోయాక అది సికింద్రాబాద్లో ఉంటుంది. కాబట్టి మన ప్రాంతానికి ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. అది విశాఖపట్నం అని మనం చెప్పిన ప్లేస్ ఎక్కడో చట్టంలో చెప్పాలి, కానీ ఎక్కడో చోట రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి కదా. ఇంతవరకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. ఉక్కు కర్మాగారం లేదు, భారీ వాటర్ రేవు లేదు, అలాగే రైల్వే జోన్ లేదు. చెన్నైకి విశాఖపట్నానికి మధ్య సముద్ర తీరం మొత్తానికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం చేయాలి, ఇంతవరకు లేదు. ఒక ఆయిల్ రిఫైనరీ, గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలి, అది లేదు. నేను వీటిని ఎందుకు ప్రస్తావన చేశానంటే, ఇప్పుడు నేను ఈ అన్నీ కనుక మనకి నిర్మించబడి ఉన్నట్లయితే నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదు. వీటితో పాటు ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఒక 2-3 ఉన్నాయి. ఒకటి, పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రారంభించి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది. దాని నిర్మాణం, దాని పునర్నిర్మాణం, దాని ఆర్ఆర్ అంటాం, రిహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్, ఈ మొత్తం కూడా కేంద్రమే చేయాలి. కానీ ఈ రోజుకి ఏం జరగలేదు అక్కడ. అప్పుడే పోలవరం పూర్తి కాదు, నేను గ్యారంటీ చెప్తాను. పునరావాసం ఏమీ కూడా జరగలేదు అక్కడ. అలాగే రాజధాని నిర్మాణానికి సహాయం అందించాలని ఆ చట్టంలో రాశారు. కేవలం ఇప్పటికి 1500 కోట్లు ఇచ్చారు. సరే, రాజధాని నిర్మాణం ఏంటి, 3 రాజధానులు, ఆ చర్చ ఇప్పుడు కాదు. కాబట్టి అలా వీటన్నిటికంటే ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలని, అప్పటికి 7 జిల్లాలని వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ 7 జిల్లాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అందించాలి. బుందేల్ఖండ్ అనేది ఓ ప్రాంతం. ఆ ప్రాంతానికి ఆ రోజుల్లో 24,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ తరహా ప్యాకేజ్ అందించాలి. కాబట్టి ఓవరాల్గా ఈ చట్టాన్ని మనం చూసినప్పుడు 1 పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, 2 రాజధాని నిర్మాణానికి సహాయం అందించలేదు, 3 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి అందించలేదు. వీటన్నిటినీ మించి మనం ఇందాక నేను చెప్పిన పరిశ్రమలు 13వ షెడ్యూల్లో ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా జరగలేదు. కాబట్టి ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది? అట్లాగే కృష్ణానదికి సంబంధించి కూడా ఇక్కడ ఈ చట్టంలో రాశారు. కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి స్పష్టంగా కృష్ణానదీ జలాల పంపిణీ బోర్డు ఏర్పడి చేయాలని చెప్పి, కానీ వాళ్ళ కృష్ణానదిలో నీళ్లు లేవు. ఆ జలాల పంపిణీలో అనేక ఇబ్బందులు మనం తెలంగాణతో ఎదుర్కొంటున్నాం. కాబట్టి వీటన్నిటికి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఈ దశాబ్ద కాలంలో 90% పూర్తి కాలేదు. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎందుకంటే చట్టం కేంద్రం చేసింది, అమలు చేయాల్సింది వాళ్ళు ఎటువంటి చొరవ కూడా తీసుకోలేదు. రెండవ దోషులు ఎవరంటే గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న 2 పార్టీలు కూడా. ఈ 2 పార్టీలు అటు 2014-19లో ఉన్న తెలుగుదేశం కానీ 19-24లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రం మీద ఒత్తిడి తేవటానికి, ఒత్తిడి అంటే ఏదో యుద్ధం చేయమని కాదు, ప్రజలను సమీకరించడం, లేకపోతే అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేయటం, అఖిలపక్షాలను ఢిల్లీ తీసుకెళ్ళటం, ఇలాంటి ప్రయత్నాలు 2 పార్టీలు కూడా చేయదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ 10 ఏళ్లలో కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది అని నేను భావిస్తున్నాను. సార్, విభజన చట్టం ప్రకారం సార్ షెడ్యూల్ 9 కావచ్చు, 10 కావచ్చు, ఆస్తుల పంపకాల విషయంలో కూడా ఇంతవరకు ఏది పూర్తి అవ్వలేదు సార్. ఈ విషయంలో అసలు కేంద్ర ప్రభుత్వం మెయిన్ విషయాలు ఎందుకు లెక్క పెడుతుంది సార్? ఇది విభజన చట్టంలో ఒక ప్రధానమైనటువంటి అంశం. విభజన చట్టంలో ఉన్నటువంటి 13 షెడ్యూల్స్లో 9వ షెడ్యూలు, 10వ షెడ్యూల్, ఈ 2 షెడ్యూల్స్లో కూడా ఉమ్మడి ఆస్తుల పంపిణీ ఎలా జరగాలి. ఉదాహరణకి 9వ షెడ్యూల్లో ఒక 107 సంస్థలను పెట్టారు, 107. 10వ షెడ్యూల్లో ఒక 90 సంస్థలను పెట్టారు. అంటే 2 షెడ్యూల్స్లో కలిపి ఒక 200 సంస్థలు. ఈ 200 సంస్థలు కూడా మరి రాజధాని హైదరాబాదులో ఉండబట్టి గత 50-60 ఏళ్ళుగా ఈ సంస్థలన్నీ అక్కడే ఏర్పడి ఈ 200 సంస్థల ఆస్తులు కూడా ఉమ్మడి ఆస్తులు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. బిఆర్ అంబేద్కర్ అది హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఏర్పాటు చేశారు. దానికి ఒక 50 ఎకరాల స్థలం ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆస్తులు ఈరోజు కనుక మనం లెక్కేస్తే సుమారు ఒక 300 కోట్ల విలువ ఉంటాయి. అది ఉమ్మడి ఆస్తి. ఈ 300 కోట్లు కూడా ఏం జరగాలి? 58% ఆంధ్రాకి, 42% తెలంగాణకి పంపిణీ జరగాలి జనాభా ప్రాతిపదిక మీద. మరి ఇంతవరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆస్తుల్లోంచి మనకు రూపాయి కూడా రాలేదు. అలాగే ఇంకొక ఉదాహరణ మీకు అందరికీ తెలిసి, మనందరికి తేలిక ఉదాహరణ ఆర్టీసీ. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అప్పుడు 10 జిల్లాలు ఉండేవి. విడిపోయినప్పుడు 10 జిల్లాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలన్నీ తెలంగాణకి వెళ్ళిపోయినాయి. న్యాయం. మనకు ఉన్న 13 జిల్లాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలు ఆస్తులన్నీ మనకు వచ్చేసింది. అది న్యాయం. కానీ హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ ఉమ్మడి ఆస్తులు సుమారు 5,000 కోట్లు విలువ చేస్తాయి. మనందరికీ తెలుసు, హైదరాబాద్లో ఉన్న ప్రముఖమైన సెంటర్స్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సార్. అవును సార్, మన పేరే ఆర్టీసీ క్రాస్ రోడ్. అక్కడ ఆర్టీసీ భవన్ అని చెప్పేసి ఉంది, అంటే ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ అనమాట. అలాగే ఆర్టీసీ కళాభవన్ అని ఉంది, ఆర్టీసీ హాస్పిటల్ అని ఉంది. ఈ 3 ఉమ్మడి ఆస్తులు, ఈ 3 ఉమ్మడి ఆస్తుల విలువ సుమారు 5,000 కోట్లు ఉంది. ఇది పంచుకోవాలి మనం 58-42% మనం. అందుకని అప్పుడు ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమల్లోకి వచ్చినటువంటి ఒక 2 ఏళ్లలో షీలా బిడే అనే ఒక కమిటీ వేసింది. ఆవిడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనమాట, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మంచి ఆవిడ పాపం ఆవిడ షీలా బిడే. ఆ కమిటీ కొంత వర్క్ చేసి ఈ ఆస్తుల పంపిణీ ఎలా జరగాలి, ఏం జరగాలి అన్నీ కూడా ఆవిడ వివరాలు చెప్పింది. పాపం ఆవిడ కమిటీ బాగా పనిచేసింది నా ఉద్దేశం. అంటే ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కమిటీ నివేదిక ఏం జరగాలి, అమలు జరగాలి. నిజం చెప్పాలంటే ఈ 9-10 షెడ్యూల్లో ఉన్న ఆస్తుల విలువ సుమారు 3 లక్షల కోట్ల దాకా ఉంటుంది. అందులో కనీసం 1 లక్ష కోట్లు మనకు రావాల్సి.
1,00,000 కోట్లు. అంటే ఈ ఆస్తుల విలువ అన్నీ లెక్కేస్తే అంత ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం లెక్కేస్తే సుమారు 1,00,000 కోట్లు మన ఆంధ్రాకి రావాల్సి ఉంటుంది. ఇంతవరకు ₹1 కూడా రాదు. 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 9-10 షెడ్యూల్స్ ఎలా అమలు చేస్తారు? అట్లాగే జెన్కో నుంచి కూడా బకాయిలు జెన్కో నుంచి బకాయిలు రావాలి. ఇంకా రెవెన్యూ లోటు ఉంది, ఆ లోటుకు సంబంధించి కొంత ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, అది రావాలి. అన్నిటికంటే ప్రధానమైన నష్టం మనకు జరిగింది 9-10 షెడ్యూల్కి సంబంధించిన ఉమ్మడి ఆస్తులన్నీ కూడా అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయి. వాటిని మనం తెచ్చుకోలేకపోయాము. షేలాబిడే కమిటీ చేసిన ఉపయోగం లేకపోయినా పోయింది. ఈ విషయంలో కూడా కేంద్రం మనకు పూర్తిగా అన్యాయం చేసిందని నా అభిప్రాయం. సార్, అప్పట్లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనని ఏకపక్షంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏకపక్షంగా విభజించింది కాబట్టి ప్రస్తుతం ప్రత్యేక హోదా లాంటి అంశాల పట్ల బీజేపీ అనుకూలంగా లేదని భావించవచ్చా మనం? అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి సార్. యూపీఏ ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించింది అనేది ఒక భాగం. మరి దానికి బీజేపీ మద్దతు ఇచ్చిందా లేదా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ దానికి మద్దతు ఇవ్వకపోతే బీజేపీ వ్యతిరేకిస్తే ఎలా ఏర్పడేది? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కదా అక్కడ. అంటే ఆ విషయంలో కాంగ్రెస్ దానికి ఉండే ఒత్తిళ్లు దాని మూలాన బిల్లులు ప్రవేశపెట్టింది. ఆ బిల్లులు ప్రవేశపెట్టడం బీజేపీ అంగీకారంతోనే ప్రవేశపెట్టింది. బీజేపీ కూడా దానికి మద్దతు ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర విభజన జరగటానికి కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత ఉందో భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా అంతే ఉంది. మరి ఒకళ్ళని నిందించి ఇది ఉపయోగం. ఆ లెక్కకు వస్తే మన ఆంధ్ర ఎంపీల పాత్ర కూడా ఉంది. ఆ రోజున ఆంధ్ర ఎంపీలు ఏదో మేము సమైక్యతను కాపాడుతున్నాం అనేంతో సిల్లీ పనులు అంటాం. మన చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు వీడు సిల్లీ ఫెయిల్యూరా అంటాం. ఆ రోజున లగడపాటి రాజగోపాల్, మోదుగోల వేణుగోపాల్ రెడ్డి వీళ్ళేదో వీరోచితంగా ఏదో పోరాటం చేసిన యోధుల్లాగా మనం మాట్లాడుతున్నాం. ఏంటి వాళ్ళు చేసింది? లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే కొట్టాడు. పెప్పర్ స్ప్రేతో నువ్వు రాష్ట్ర విభజన ఆపగలవా? అట్లనే మనకి కావూరి సాంబశివరావు రాష్ట్రాన్ని చాలా దగా చేశాడు. అతను నాయకత్వంలో కమిటీ చేస్తే వీళ్ళందరూ ఎవరి పాత్రలు పోషించారు. చిరంజీవి కూడా అందరూ ఎవరి పాత్రలు పోషించారు. ఆ విషయంలో ఆంధ్రులకు అందరూ కూడా దగా చేశారు. అందుకని మనం ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని నిందించి, వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి లాభం కూడా జరగల. ఆ మొత్తాన్ని కేసీఆర్ తీసుకున్నాడు. 2 సార్లు కేసీఆర్ గెలుపొందడం అనేది జరిగింది. అందుకని ఆ రోజు జరిగినటువంటి ఈ విభజనకు సంబంధించి ప్రధాన పార్టీలన్నీ దోషులే. ఒక్క పార్టీ సిపిఎం పార్టీ ఒక్కటే స్పష్టంగా ఆ టైంలో మేము వాళ్ళు నష్టపోయినా సరే మేము సమైక్యతకి నిలబడుతున్నాం అని చెప్పింది. కానీ అది ఒక చిన్న పార్టీ, వాళ్ళ వాయిస్ ముందుకెళ్ళే ప్రసక్తి లేదు. అందుకని విభజనలో కానీ విభజన చట్టం చేయటంలో కానీ కాంగ్రెస్కి ఎంత పాత్ర ఉందో బీజేపీకి కూడా అదే పాత్ర ఉందనేది నాకున్న అభిప్రాయం. సార్, 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు విభజన సమయంలో ఉన్నటువంటి ఆర్థిక లోటు 16,000 కోట్లు ఏదైతే ఉందో దాన్ని ఇస్తామని చెప్పారు. దాని విలువ ఇప్పటివరకు దాదాపు 30,000 కోట్లు అయి ఉంటుంది. ఇందులో వాళ్ళు ఎంత ఇచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ ప్రభుత్వం? అంటే నిజం చెప్పాలంటే అప్పట్లో అది మీకు తెలుసు కదా, 2014-15లో ఆ లోటును భర్తీ చేయాలి 16,000. అవును సార్. 2020 వచ్చేసరికి మీరు చెప్పిన విధంగా దాని విలువ 16,000 కోట్లు అంటే 32,000 కోట్లు అయింది సార్. చివరికి వాళ్ళు ఏంటంటే ఆ 16,000 కోట్లలో సుమారు 10,000 కోట్లు ఇచ్చారు. మిగిలింది అంటే రకరకాల పద్ధతుల్లో మిగిలింది ఇంకా పూర్తిగా ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ రెవెన్యూ లోటు అనేది ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతుంది. ఇప్పుడు మీరు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సార్, విభజన హామీల్లో భాగంగా మనకి రావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, దానికి సంబంధించి పూర్తి కాలేదు, నిధులు కేటాయించడంలో లోపమా సార్, లేకపోతే ఇప్పటి వరకు కూడా చాలా వరకు అద్దె భవనాల్లోనే తరగతులు కొనసాగుతుంది సార్? అవి వాళ్ళ చేతిలో ఉన్న అంశాలే కదా సార్. వాటిపై కూడా అసలు 20-30% అనే నిధులు వచ్చాయి సార్ వాటిల్లో. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా రాష్ట్ర విభజన నాటికి మన రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో జాతీయ విద్యా సంస్థలు ఏమీ లేవు. కనుక ఈ చట్టంలో ఏం చేశారంటే షెడ్యూల్ 13లోనే 11 జాతీయ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అని నిర్ణయించారు. అంతవరకు సంతోషం. ఈ 13లో 12 సంస్థలు ప్రారంభమైనవి కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఉదాహరణకి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ప్రారంభమైంది. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ప్రారంభమైంది. అలాగే ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో ప్రారంభమైంది. అట్లా ఎయిమ్స్ మంగళగిరిలో ప్రారంభమైంది. అట్లానే గిరిజన యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ అన్నాం.
అది విజయనగరంలో ప్రారంభం కావాలి. ఇంకా ఇట్లా జరిగినాయి. కానీ ఇందులో సమస్య ఏంటంటే ఈ మొత్తానికి కలిసి సుమారు 12 నుంచి 15,000 కోట్లు ఇవ్వాలి. అంటే దీనికి స్థల సేకరణ చేయాలి. అందుకే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కదా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే జరుగుతాయి. స్థల సేకరణ చేయాలి, భవనాల నిర్మాణం చేయాలి. ఇదంతా కూడా చేయాలంటే 12 నుంచి 15,000 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఇప్పటికి కేవలం 4,500 కోట్లు ఇచ్చారు. పూర్తయిన సంస్థలు 2. ఒకటి ఎయిమ్స్, మన మంగళగిరిలో మన కళ్ళ ముందు కనపడుతుంది. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి చక్కగా చేశారు. అది పూర్తి, ఎందుకంటే మనం ఉన్నట్టు మాట్లాడుకో, అది పూర్తి చేశారు. అలాగే తాడేపల్లిగూడెంలో NIT అని ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అది కూడా బిల్డింగ్స్ అవి కట్టారు, పూర్తయింది. కానీ అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఇప్పుడు IIM కానీ, విజయనగరం గిరిజన యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా అద్దె భవనాల్లోనే నడుస్తుంది. లేకపోతే వేరే యూనివర్సిటీ బిల్డింగ్స్ నడుస్తుంది. కానీ ఒక జాతీయ విద్యా సంస్థ అంటే దానికి ఒక 400-500 ఎకరాలు కావాలి స్థలం. ఆ స్థల సేకరణ చేయాలి. అందులో ఒక రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని భవనాలు కట్టాలి. అది జరగాలంటే వాళ్ళు ఇంకా 15,000 కోట్లు ఇస్తే కానీ అది జరగదు. ఆ విషయంలో కూడా కేవలం 4,500 కోట్లు సుమారు ఇచ్చారు తప్పితే ఇవ్వాల్సినటువంటి సుమారు 15,000 కోట్లు ఇంకా 10,000 కోట్లు రావాల్సి ఉంది. అవి వస్తేనే ఈ జాతీయ విద్యా సంస్థలు పూర్తయి విద్యార్థులకు అవి సౌకర్యవంతంగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంది. అలా డిమాండ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉందనేది నా అభిప్రాయం. సార్, ఇవన్నీ ఒకవైపు సార్. మరోవైపు చూస్తే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించినప్పుడు మనకు 10 ఏళ్ల పాటు మనకు వెసులుబాటు ఇచ్చారు. అంటే ఈ రోజు వరకు ఉంది విభజన అప్పటి నుంచి. దాన్ని మనం వినియోగించుకోలేదు సార్. ఇది మనకు వాటిలో నష్టంగానే భావించవచ్చా సార్? తప్పనిసరిగా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి అంశం. చట్టంలోనే ఏం పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి రాజధాని లేదు కాబట్టి అది నిర్మాణం జరిగేదాకా, వాళ్ళ పూర్తిస్థాయి రాజధాని నిర్మాణం జరిగేదాకా హైదరాబాద్ అనేది ఈ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలి అన్నారు. దానికి అనుగుణంగానే అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2014 జూన్లో జూన్ 8న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అప్పటికి ఉమ్మడి రాష్ట్ర సచివాలయం హైదరాబాద్లో ఉంది. మనకు 2 బ్లాకులో 3 బ్లాకులో కేటాయించారు. నేను కూడా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఆ బ్లాకులు కట్టికారు. అలాగే చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అని చెప్పేసి అది కేటాయించారు. సో అక్కడి నుంచి పరిపాలన జరుగుతుంది. నేను రాష్ట్రం విడిపోయాక కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్లోనే చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు 3 సార్లు నేను ఒక ఎమ్మెల్సీగా కొన్ని రిప్రజెంటేషన్ చేయటం. కాబట్టి అక్కడ కొనసాగుతూ మనం స్లోగా ఒక పర్మనెంట్ రాజధాని నిర్మాణం చేసుకుని ఇక్కడికి రావాలి అని చెప్పేసి మనం భావించాం. అలా జరుగుద్దని అందరం అనుకున్నాం. కొన్నాళ్ళ పాటు అక్కడ ఉంటే ఏం జరిగేదంటే, అది నా అభిప్రాయం, ఇది ఏం జరిగేదంటే ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు రాజధాని నిర్మాణం పూర్తయ్యేది. రెండోది ఏం జరిగేది, మనకి ఉమ్మడి ఆస్తులు పంపిణీ వీటి మీద అక్కడ ఉంటే మనం స్థానికంగా ఉంటే ఒత్తిడి తేవడానికి అవకాశం ఉంది. మరి ఏం జరిగిందో, బహుశా ఆ ఓటుకు నోటు కేసు అని ఒకటి జరిగింది. ఆ కేసు జరిగిందో దానికి సంబంధించినటువంటి లోన ఇంటర్నల్ ఏం జరిగిందో మనకు తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ చంద్రబాబు నాయుడు మనం రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి మరి ప్రజల సింపతి కోసం ఆయన వచ్చేసి ఆ విజయవాడలో ఒక బస్సులో ఉండి కొన్నాళ్ళు నేను బస్సు నుంచే పరిపాలన చేస్తున్నానని ఆ బిల్డింగ్లు అవి పెట్టుకుని చేసి తర్వాత పరిణామం మనకు తెలిసింది. అక్కడ భూ సమీకరణ చేసి ఇప్పుడు ఏమైంది, ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉండే అవకాశాన్ని కోల్పోయాం. ఒక నష్టం జరిగింది. రెండో పరిస్థితి ఏంటి, ఓకే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్ణయించారు, మనం సపోర్ట్ చేశాం, నేను కూడా మా అందరం సపోర్ట్ చేశాం. నిర్ణయించి భూ సమీకరణ చేశారు, ఓకే బాగుంది. ఆయన ఏం చేసి ఉండాల్సింది, 2015 అక్టోబర్ 22న నరేంద్ర మోడీ గారు ఉద్దండు రాయనపాలెం దగ్గర శంకుస్థాపన చేశారు రాజధాని విజయదశమి రోజు. ఆ శంకుస్థాపన చేసిన రోజున చోట కనుక పర్మనెంట్ బిల్డింగ్స్ ఒక 5-6 ఐకాన్ టవర్స్ కట్టేసి ఇందులో రాజధాని మేము పరిపాలన ఇక్కడి నుంచి జరుగుతుంది అంటే భిన్నంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, ఆ వెలగపూడి దగ్గర ఒక 6 ఇప్పుడు ఉన్నాయి 6 బిల్డింగ్స్ కట్టి ఈ తాత్కాలిక భవనాలు అన్నాడు. దానికి కూడా 1,200-1,300 కోట్లు ఖర్చు అయింది. అంటే ఇక ఏమొచ్చింది, అవి తాత్కాలిక భవనాలే, పర్మనెంట్ కాదు
అనేది ఒక నష్టం జరిగింది. ఈ లోపల ఆయన ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు రాజధానికి కాదు 3 రాజధానులు ఉండాలి, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో ఉంటుంది, లెజిస్లేచర్ క్యాపిటల్ అమరావతిలో ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఉంటుందని ఆయన ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆయన ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడైనా భూమి మీద ఈ ప్రపంచం ఒక చిన్న ప్రజల్లో ఉన్న ఒక నానుడి చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశం చూజ్ చేసుకోవటం టీడీపీ మద్దతుదారుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో భాగమని ప్రజల్లో ఒక ఇది ఉంది సార్. అది ఎంతవరకు నిజం సార్? అయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు వైసీపీ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏంటంటే, ఇక్కడ భూ సమీకరణ జరిగినప్పుడు ఆ 33,000 ఎకరాలకు సంబంధించి దీన్ని ముందే టీడీపీ లీడర్స్కి ఆయన లీక్ చేశాడు. ఆ లీక్ చేయటం వల్ల ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాం మనం. అంటే ముందే అక్కడ 100 ఎకరాలు వీళ్ళు కొనేశారు అనేటటువంటి ఆలోచన విస్తృతంగా వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ విపరీతంగా లాభాలు వస్తాయి. ఈ మూలాలు దెబ్బ కొట్టాలనేది కూడా ఉండుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ అంటే ఆయన నేచర్ అంటే మనకు తెలుసు కదా. ఆయనలో ఎక్కడో ఇంకా ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా ముఖ్యమంత్రి అయ్యాక మనం ఇవన్నీ వదిలేయాలి. ఎక్కడో లోన ఒక స్పందసాధింపు ధోరణి ఆయనలో కనపడుతూ ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే ఆ వేదికను కూల్చేసి సాధించింది ఏం కనపడలే అక్కడ. ఆ వేదిక మేము రోజు ఆ కరకట్ట నుంచి వెళ్తా చూస్తున్నాం. అవన్నీ అలా ఇనప గడ్డర్స్ అవన్నీ అక్కడ పడి ఉంది. ఆ వేదికను ఇంకో పర్పస్కో వాడచ్చు. కూల్చేయాల్సినంత అవసరం ఏమి. కూల్చేసి సాధించింది ఏంటి? పోనీ అది కూల్చేశారు, నది ఒడ్డున ఉందని చెప్పేసి ఆ పక్కన బోర్డు బిల్డింగులు ఉన్నాయి. అక్కడ చాలామంది ఆకుపోయి నది పక్కనే కట్టేశారు. అవి కూల్చలేదుగా మళ్ళీ. అందుకని ఆయన ధోరణి ఆ ధోరణి కరెక్ట్ కాదనేది నేను మొదటి నుంచే చెప్తున్నటువంటి అంశం. ఖచ్చితంగా ఆయన స్పష్టంగా ఇక్కడే రాజధాని నుంచి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ ఇక్కడ ఉంటుంది, కావాలంటే జ్యుడిషియల్ క్యాపిటల్ వరకు కర్నూలు తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నష్టం ఏం జరిగింది మనకి? 10 ఏళ్ల తర్వాత ఇవాళ జూన్ 2 మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే హైదరాబాదులో 10 ఏళ్ళు ఉండాల్సిన అవకాశాన్ని కోల్పోయాం. అక్కడ కొద్ది నెలలే ఉన్నాం. రెండో పక్క ఇక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూ సమీకరణ చేసి రైతుల భూములు తీసుకుని ఇక్కడ పర్మనెంట్ రాజధాని నిర్మాణం జరగలేదు. పోనీ తర్వాత గెలిచిన ఆయన పూర్తి చేస్తాడు అనుకుంటే ఆయన 3 రాజధానుల పేరుతో విశాఖపట్నం. తర్వాత జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్యాయం అయిపోయి అసలు మన రాజధాని ఏమిటి అనేది 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం మల్లగొల్లాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బహుశా దీనికి ఆన్సర్ 4వ తారీఖు మధ్యాహ్నానికి వచ్చేస్తుంది ఆన్సర్. ఈసారి ఎలక్షన్స్ కూడా ముఖ్యంగా ఇది రాజధాని కేంద్రంగానే ఎక్కువ జరిగింది సార్. ముఖ్యంగా అదొక అంశం జరిగింది. అదొక అంశం. ఎలక్షనీరింగ్ ఎప్పుడు ఒక అంశం మీద జరగదు, అదొక అంశంగా ఉంటుంది. మరో విషయం సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ భవనాలను స్వాధీనం చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. అక్కడ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఒకవేళ వైసీపీ కనుక అధికారంలోకి వస్తేనే వారు ఎటు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటారు కాబట్టి అది కంటిన్యూ చేస్తారు. ఒకవేళ కూటమి అధికారంలో వస్తే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించడానికి మన దగ్గర సరిపడా ఆర్థిక వనరులు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి మరో 10 ఏళ్ల పాటు లేదా 5 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచమని కోరే అవకాశం ఉందా? దీన్ని తెలంగాణ సమర్థిస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా సార్? 3 అంశాలు మీరు చెప్పిందంటే, మరో 10 ఏళ్ల పాటు హైదరాబాదులో ఉమ్మడి రాజధాని జగన్మోహన్ రెడ్డి ఎటు తీరి అడగడు. మీరు చెప్పినట్టు కూటమి గెలిచినప్పటికి కూడా అడిగే అవకాశం లేదు. ఎందుకు లేదంటే వచ్చేసారు కదా, ఇక్కడికి అవకాశం లేదు. రెండో అంశం, తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ అనే పార్టీకి మళ్ళీ కాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు మళ్ళీ ఈ సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి చూడండి వాళ్ళు మళ్ళీ వస్తున్నారు మన దగ్గరికి. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చప్పబడిపోయింది, ఆ పార్టీ మొత్తం కూడా టీఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇష్యూ కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చి మనం మళ్ళీ ఆక్యుపై చేస్తారు రాజధాని పేరుతో అని వాళ్ళని రెచ్చగొట్టడానికి అవకాశం ఇవ్వడం తప్పితే అసలు అది ఈ అంశం మీద ఏమాత్రం ఉపయోగం లేదు. దాని బదులు మనం ఈ ఆలోచన కూటమి గెలిస్తే ఈ రాజధాని ఎటు తిరిగి వాళ్ళు ఈ రాజధాని ఇక్కడే ఉంచి దాన్నే మంచిగా రాజధాని అనే దాన్ని మనం దాన్ని ప్రపంచ స్థాయి విషయానికి తీసుకెళ్ళక్కర్లేదు. రాజధాని అంటే ఒక పరిపాలనా కేంద్రం. అలా ఆలోచిస్తే ఏముండదు. ఒక పరిపాలనా కేంద్రం, ప్రజలు వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి అధికారులు ఉంటారు, మంత్రులు ఉంటారు. అది ఒక కేంద్రం మాత్రమే. రాజధాని అనగానే ఒక హైదరాబాద్ లాగా దానిలాగా ఊహించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడా అలా లేదు. అసలు
అంటే మనం హైదరాబాద్ కోల్పోయాం అనేటటువంటి ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి కానీ పనిచేస్తుంది తప్పితే రాజధాని అంటే ఏమిటి? ఒక పరిపాలనా కేంద్రం. దానికి ఒక పర్మనెంట్ బిల్డింగ్లో ఒక 5, 6, 7, 8 కట్టేస్తే ఆ తర్వాత కాలంలో తర్వాత వచ్చేవాళ్ళు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేస్తారు. అందుకని ఒక్కళ్ళు నిర్మించేది కాదు అది. మనం ఇంతకుముందు కూడా చర్చలో చెప్పుకున్నాం. హైదరాబాద్ అనేది 400 సంవత్సరాల చరిత్ర ఉన్న మహానగరం అది. దానికి అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. హైదరాబాద్లో వాతావరణం ఒక అడ్వాంటేజ్ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక అడ్వాంటేజ్, వీటన్నిటిని మించి భూములు ఒక అడ్వాంటేజ్. ఈ రోజుకి నీకు హైదరాబాద్ చుట్టూ 1,00,000 ఎకరాలు కావాలంటే ఉన్నాయి. మనం భూమి కదా కావాల్సింది, ల్యాండ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మనకి విజయవాడ, గుంటూరులో భూమి ఎక్కడ ఉంది? ఏదన్నా ఒక సెంట్రల్ స్కూల్ కట్టాలి, ఒక 5 ఎకరాలు కావాలంటే చుట్టుపక్కల దొరకనటువంటి పరిస్థితి. అందుకని అలాంటి విషయాలు మనం ఆలోచించి రాజధాని అనేది పాలనా కేంద్రంగా నిర్మాణం చేస్తే తర్వాత అది ఎలా అభివృద్ధి చెందాలి, ఏం చెందాలి, అది స్లోగా చరిత్ర నిర్ణయిస్తుంది. మనమే అంతా చేసేయాలా, మనమే ప్రపంచ రాజధాని కట్టాలా, అది కట్టాలా, అది జరగదు ఎప్పుడు కూడా. సార్, నాయకులలో చిత్తశుద్ధి లేదు అని మీరు స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చైతన్యం కూడా లేదని నా భావన సార్. ఆ రోజు చైతన్యం ఉంటే మనం రాష్ట్రాన్ని విడగొట్టుకునే వాళ్ళం కాదు, రాజధానిని కూడా కోల్పోయే వాళ్ళం కాదు. ప్రజల్లో కూడా చైతన్యం కావాలనేది నా భావన సార్. ఏమంటారు సార్ మీరు ఈ అంశం? నేను నమ్మేది ఏంటంటే, ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడుగా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక మార్పుకి ప్రజలే కారకులు, చరిత్ర నిర్మాతలు ప్రజలే. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చైతన్యం లేదు అనుకోవటం పొరపాటు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వాళ్ళ గమనశీలత ఉంది, మొబిలిటీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెళ్ళగలుగుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఉద్యోగాలు పొందుతున్నారు, ఐఐటి లాంటి చోట్ల అనేక చోట్ల సీట్లు పొందుతున్నారు. కానీ పొలిటికల్ ఇష్యూస్కి వచ్చేసరికి ఏమైందంటే, రాజకీయపరమైనటువంటి అంశాలకు వచ్చేసరికి ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా మనకున్నటువంటి చాయిస్ లిమిట్ అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెసా తెలుగుదేశమా, ఈ రెండు కాకుండా మూడో ఛాయిస్ రాజకీయ ప్రత్యామ్నాయాలు క్రియేట్ కాలేదు. అలా కనుక ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకొక ఛాయిస్ ఉంది. అది ప్రజలు సృష్టించాలి, అది పొలిటికల్ సిస్టమ్ సృష్టించాలి, అది రాజకీయ వ్యవస్థ క్రియేట్ చేయాలి. అందుకని ప్రజలు చైతన్యం లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు. అయితే రాజధాని రాష్ట్రం విడిపోవడం అనేది పూర్తిగా వీళ్ళ చేతుల్లో ఉన్న విషయం కాదు. ఒక ఉద్యమం మీకు తెలుసు, మన చరిత్ర పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట. 1956లో స్టేట్ ఏర్పడింది. 1969 వచ్చేసరికి మీకు గుర్తుండి ఉంటుంది, తెలంగాణ ఉద్యమం జరిగింది. మేము 13 ఏళ్ళకే ప్రత్యేక పెద్ద ఉద్యమం అది. చాలా ఆంధ్రుల ఆస్తుల మీద వాటి మీద కూడా పెద్ద దాడులు జరిగింది. సరే, దాన్ని ఏదో ఇందిరాగాంధీ ఏదో చేసింది. 72 వచ్చేసరికి మన పార్టీలో ఉద్యమం జరిగింది. ఏమని? జై ఆంధ్ర, వాళ్ళు విడిపోయేదండి, మేమే విడిపోతాం, మాకు రాష్ట్రాన్ని ఎడగొట్టేసేయండి అని. న్యాయంగా ఆ రోజు విడిపోయినా ఒక రకంగా ఉండేది. సరే, ఆ రోజు ఇందిరాగాంధీ 6 పాయింట్ ఫార్ములా అని చాలా ఇష్యూస్ చేసి దాన్ని అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి ఒకే పార్టీ, ఆ ఉద్యమాలు నడుపుతున్న నాయకులు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ బాగా, ఆవిడ దాన్ని చేసింది. సో ఇంత చరిత్ర జరిగింది. ఆంధ్రులు మళ్ళీ హైదరాబాద్ ఏర్పడిన తర్వాత కలిసి ఉండాలి, మన స్టేక్స్ అక్కడ ఉన్నాయని భావించారు. కానీ కలవని మనసులతో కాపురాలు చేయటం చాలా కష్టం. అదే జరిగింది అక్కడ. ఎప్పటికైనా తెలంగాణ సపరేట్ అనేటటువంటిది జరిగింది. దానికి ఆంధ్రులు తప్పు కాదు, ఆంధ్రులు కలిసి ఉండాలనే భావించారు. కనుక రాజకీయ నాయకులు తప్పది. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారనేది మనం భావించవచ్చు. సార్, రేపు ఎటు ఫలితాలు వస్తాయి? రాబోయే కొత్త గవర్నమెంట్ చిత్తశుద్ధిగా పనిచేసి విభజన హామీలు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, ఆస్తుల పంపకాల విషయాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయ సహకారాలతో మనకు కావాల్సినవన్నీ మనకి దక్కాలని కోరుకుంటూ ఇంత చక్కటి విశ్లేషించినందుకు మీకు గాను కృతజ్ఞతలు సార్.